హలో ఆల్, వెల్కమ్ టు కోడ్ కత్తడి తెలుగు. ప్రీవియస్ క్లాసెస్ లో మనం స్కీమా, ఇన్స్టెన్స్, డేటా అబ్స్ట్రాక్షన్ గురించి ఎగ్జాంపుల్స్ తో ఈజీగా నేర్చుకున్నాం కదా. ఇప్పుడు మనం డేటాబేస్ లో ఇంకో ఇంపార్టెంట్ టాపిక్స్ చూద్దాం. సపోజ్ మీరు ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, అమెజాన్ ఎవ్రీడే యూస్ చేస్తారు కదా. ఇప్పుడు ఎప్పుడైనా ఆలోచించారా డేటాబేస్ చేంజెస్ అయినా మనకి ఎందుకు తెలియదు, యాప్ లో చేంజెస్ ఎందుకు రావు? డేటాబేస్ ని ఎవరు మెయింటైన్ చేస్తారు? ఒక డేటాబేస్ ని ఎవరు యూస్ చేస్తారు? అందరూ సేమ్ వర్క్ చేస్తారా డేటాబేస్ ని యాక్సెస్ చేసేటప్పుడు? ఎగ్జాక్ట్లీ ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. టుడేస్ క్లాస్ కంప్లీట్ అయ్యేసరికి 4 ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ని నేర్చుకుంటారు. ఫస్ట్ వచ్చేసరికి డేటా ఇండిపెండెన్సీ, సెకండ్ వచ్చేసరికి డేటా ఇండిపెండెన్సీలో టైప్స్ ఏంటి అని చెప్పి, థర్డ్ వచ్చేసరికి డిబిఎంఎస్ లో డిఫరెంట్ యూజర్స్ ఉంటారు, ఆ యూజర్స్ ఎవరు అని చెప్పి, నెక్స్ట్ వచ్చేసరికి రోల్స్ ఏంటి, నెక్స్ట్ వచ్చేసరికి డిబిఏ అంటే ఎవరు, వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏంటి. ఇవన్నీ ఇంటర్వ్యూ పర్స్పెక్టివ్ నుంచి ఈ టాపిక్స్ చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ లో ఫ్రీక్వెంట్ గా అడుగుతారు. సో వీటిలన్నింటినీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాం మన స్టైల్లో, ఎగ్జాంపుల్స్ తో క్లియర్ గా నేర్చుకున్నది. ఫస్ట్ లెట్ us ఇమాజిన్ యు ఆర్ యూజింగ్ అన్ ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తున్నారు అనుకోండి. మీరు ఒక ఫోటో అప్లోడ్ చేశారు అనుకోండి మీ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో గానీ అలా, లేదా మీ ఫ్రెండ్ కి మెసేజ్ చేశారు, లేకపోతే రీల్స్ చూస్తున్నారు, సింపుల్ గా యాప్ యూజ్ చేస్తున్నారు అనుకోండి. నాకు ఒక క్వశ్చన్, మీరు ఎప్పుడైతే ఫోటో అప్లోడ్ చేస్తారో అది ఎక్కడ సేవ్ అవుతుంది? ఆబ్వియస్లీ మనం చెప్పుకున్నట్టు డేటాబేస్ లో సేవ్ అవుతుంది. కానీ ఈ డేటాబేస్ ని ఎవరు మెయింటైన్ చేస్తున్నారు? డేటాబేస్ అప్డేట్ అయినా మన యాప్ అనేది సేమ్ గానే వర్క్ చేస్తుంది కదా. మీరు ఇప్పుడు ఒక స్టోరీ ఏమన్నా పెట్టారు, స్టోరీ పెట్టాక ఇన్స్టాగ్రామ్ ఏమన్నా స్ట్రక్చర్ ఏమన్నా చేంజ్ అయిపోతుందా? ఏం చేంజ్ అవ్వదు కదా, అలానే ఉంటుంది. వీటికి ఆన్సర్స్ తెలుసుకోవడానికి ఫస్ట్ డేటా ఇండిపెండెన్సీ కాన్సెప్ట్ ని చూడాలన్నమాట. వాట్ ఈస్ డేటా ఇండిపెండెన్స్? డేటా ఇండిపెండెన్సీ అంటే ఏంటి? డేటా ఇండిపెండెన్సీ ఇస్ ద ఎబిలిటీ టు చేంజ్ ద డేటాబేస్ స్ట్రక్చర్ వితౌట్ ఎఫెక్టింగ్ యూజర్స్ ఆర్ అప్లికేషన్స్ అన్నమాట. ఇది ఏంటని చెప్పి మన ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తాం. సపోజ్ ఇన్స్టాగ్రామ్ వాళ్ళు వాళ్ళ ఓల్డ్ సర్వర్ నుంచి న్యూ సర్వర్ కి షిఫ్ట్ చేశారు అనుకోండి, స్టోరేజ్ మెథడ్ మార్చారు. ఇక్కడ డేటాబేస్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయడానికి ఇవన్నీ చేస్తారు. ఒక క్వశ్చన్, మీరు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే మీకు ఏమన్నా డిఫరెన్సెస్ నోటీస్ చేస్తారా? అంటే నేను చెప్పేది ఏంటంటే, వాళ్ళు ఓల్డ్ సర్వర్ నుంచి న్యూ సర్వర్ కి వచ్చారనుకోండి, అంటే డేటాబేస్ స్ట్రక్చర్ మార్చారు అనుకోండి, అప్పుడు ఇన్స్టాగ్రామ్ యాప్ లో మీరు ఏమైనా చేంజెస్ అనేవి నోటిఫై చేస్తారా? లేదు కదా, సేమ్ అప్లికేషన్ ఉంటుంది, మనకి సేమ్ యూఐ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. కాకపోతే వాళ్ళు డేటా స్టోరేజ్ ఆ వే అనేది మార్చారు కానీ మనకి ఇక్కడ యాప్ యూఐ మాత్రం సేమ్ గానే ఉంటుంది, సేమ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అంటే డేటాబేస్ లో చేంజెస్ జరిగినా యూజర్ కి మాత్రం సేమ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ఇదే కాన్సెప్ట్ ని డేటా ఇండిపెండెన్సీ అంటారు అనమాట. సింపుల్ డెఫినిషన్ చెప్పాలంటే, డేటాబేస్ లో చేంజెస్ చేసిన అప్లికేషన్ ఆర్ యూజర్ ఎఫెక్ట్ కాకపోవడం డేటా ఇండిపెండెన్సీ అంటారు. ఇది డిబిఎంఎస్ లో చాలా పవర్ఫుల్ ఫీచర్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి టైప్స్ ఆఫ్ డేటా ఇండిపెండెన్సీ అని. ఇక్కడ డేటా ఇండిపెండెన్సీని 2 టైప్స్ గా డివైడ్ చేశారు. ఎలా అంటే, ఫస్ట్ వచ్చేసరికి లాజికల్ డేటా ఇండిపెండెన్సీ, సెకండ్ వచ్చేసరికి ఫిజికల్ డేటా ఇండిపెండెన్సీ. కన్ఫ్యూజ్ అవ్వకండి, డిఫరెన్సెస్ ఈజీగా అర్థం చేసుకుందాం. సపోజ్ స్టూడెంట్ డేటాబేస్ ఉందనుకోండి, దాంట్లో లాజికల్ డేటా డిపెండెన్సీ అంటే ఒక స్టూడెంట్ టేబుల్లో న్యూ కాలమ్ ని యాడ్ చేశారు, లేకపోతే ఫోన్ నెంబర్ ఎవరిదైనా చేంజ్ అయితే న్యూ ఫోన్ నెంబర్ యాడ్ చేశారు, లేకపోతే ఈమెయిల్ యాడ్ చేశారు. అండ్ స్టూడెంట్స్ కి డేటాబేస్ కి, టీచర్ డేటాబేస్ కి రిలేషన్ ని మార్చారు. డేటాబేస్ లో డిజైన్స్ చేంజ్ అయ్యాయి, కాకపోతే ఇక్కడ ఎక్కడ ఫ్యూచర్స్ అనేవి యూఐ లో చేంజెస్ మనకి కనిపించవు. దాన్ని లాజికల్ డేటా ఇండిపెండెన్సీ అంటారు. అదే మనం కిందటి చెప్పినట్టు సర్వర్ ని మార్చారనుకోండి, సేమ్ ఓల్డ్ సర్వర్ నుంచి న్యూ సర్వర్ కి, లైక్ సపోజ్ ప్రీవియస్ లో మనం ఎస్ఎస్డీలు వాడుతున్నాం అనుకోండి, మన డేటాబేస్ కి న్యూ సర్వర్ గా మనం క్లౌడ్ తీసుకున్నాం అనుకోండి, ఇండెక్సెస్ చేంజ్ చేస్తారు, ఫైల్ అరేంజ్ చేసే మెథడ్ కూడా మారుతుంది. అలాగే
స్టోరేజ్ టెక్నాలజీస్ మార్చేశారు. మనం మార్చాం కదా SSD నుంచి క్లౌడ్ కి. అగైన్ అప్లికేషన్ సేమ్ గా వర్క్ చేస్తుంది కదా. అంటే ఇక్కడ కూడా మనం ఇక్కడ ఏంటంటే ఫిజికల్ స్టోరేజెస్ అని మారుస్తున్నాం కాబట్టి ఇది ఫిజికల్ డేటా ఇండిపెండెన్స్. ఇక్కడ లాజికల్ డేటా అంటే మనం లోపల ఉన్న డేటాబేస్ లో ఉన్న డిజైన్ చేంజ్ చేస్తున్నాం కాబట్టి లాజికల్ డేటా ఇండిపెండెన్సీ అని మనం ప్రీవియస్ చూస్తున్నాం కదా. కాన్సెప్చువల్ లెవెల్ అంటే డేటాబేస్ డిజైన్స్ అని చెప్పి అక్కడ చేంజెస్ జరిగితే దాన్ని లాజికల్ డేటా ఇండిపెండెన్సీ అంటారు. ఎక్కడైతే మనం ఇంటర్నల్ లెవెల్ అంటే ఫిజికల్ స్టోరేజెస్ లో చేంజెస్ చేస్తున్నామో అక్కడ ఫిజికల్ డేటా ఇండిపెండెన్సీ అంటాం అనమాట. సింపుల్ ట్రిక్ నేను చెప్తాను ఏంటంటే లాజికల్ అంటే డిజైన్ అన్నమాట. డిజైన్ లో చేంజెస్ రావడం. ఫిజికల్ అంటే ఫిజికల్ స్టోరేజెస్ లో చేంజెస్ రావడం. నెక్స్ట్ వచ్చేసరికి హూ ఆర్ డిబిఎంఎస్ యూజర్స్. అసలు డిబిఎంఎస్ యూజర్స్ ఎవరెవరు ఉంటారు అని చెప్పి డేటాబేస్ ని ఒక్క పర్సన్ యూజ్ చేయడు కదా. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా యాక్సెస్ చేసుకుని ఒక్కొక్క వర్క్ చేస్తారు. ఎలా అంటే డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ పర్పస్ కోసం డేటాబేస్ ని యూజ్ చేస్తారు. ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్ ఉందనుకోండి. నార్మల్ పీపుల్ మనం యూజర్స్ ఏం చేస్తాం, అప్లికేషన్ యూజ్ చేస్తాం, స్టోరీస్ కానీ పోస్టులు కానీ రీల్స్ కానీ చూస్తాం. ఇది మనం చేసే పని. అదే అప్లికేషన్ ప్రోగ్రామర్స్ ఉన్నారనుకోండి, డెవలపర్స్, తను ఏం చేస్తారు, కోడ్ రాసి మనకి యాప్ ని ఇంప్లిమెంట్ చేస్తారు. నెక్స్ట్ డిబిఎంఎస్ డిజైనర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళ యొక్క డిజైన్స్, రిలేషన్షిప్స్ ఇవనేవి వాళ్ళు మెయింటైన్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి డిబి డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్ ఏం చేస్తారు, ఆ స్టోరేజ్ ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇలా డిఫరెంట్ యూజర్స్ డేటాబేస్ ని డిఫరెంట్ లాగా యాక్సెస్ చేసి వాళ్ళ యొక్క వర్క్స్ అనేవి చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసరికి రోల్స్ ఇన్ డిబిఎంఎస్. ఇందాక మనం ఎవరైతే డిబిఎంఎస్ ని యూజ్ చేస్తారో అని చెప్పి చూసాం. ఇప్పుడు ఏంటంటే రోల్స్, అసలు ఏమేమి రోల్స్ ఉంటాయని చెప్పి సిమిలర్ గానే ఉంటుంది. కాకపోతే ఫస్ట్ వచ్చేసరికి కస్టమర్ అంటే ఎండ్ యూజర్స్ అన్నమాట. ఒక్కొక్క యాప్ మన ఇన్స్టాగ్రామ్ చూసుకున్నాం కదా ప్రీవియస్, అలానే ఇన్స్టాగ్రామ్ లో మనం యాప్ యూజ్ చేస్తున్నాం కాబట్టి మనం ఎండ్ యూజర్స్ అవుతారు. మన ఎండ్ యూజర్స్ ఏం చేస్తాం, యాప్ ని యూజ్ చేసుకుని మన యొక్క అక్కడ ఫీచర్స్ ని మనం యూజ్ చేసుకుంటాం. లైక్ స్టోరీస్ అప్లోడ్ చేయడం, లేకపోతే రీల్స్ చూడడం అలా. నెక్స్ట్ వచ్చేసరికి డెవలపర్ అంటే అప్లికేషన్ ప్రోగ్రామ్. వీళ్ళు కోడ్ ని ఇంప్లిమెంట్ చేసుకుని మనం యాప్ ని బిల్డ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ ఏం చేస్తారంటే డేటాబేస్ ని మానిటర్ చేస్తారు, సెక్యూరిటీస్ ని హ్యాండిల్ చేస్తారు డేటాబేస్ లో. నెక్స్ట్ వచ్చేసరికి డేటాబేస్ సిస్టమ్ అంటే తెలుసు కదా, డేటాని ఇక్కడ స్టోర్ చేస్తాం మనం. లైక్ ఎలా చెప్పాలంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తో ఒక క్రికెట్ టీం ఉందనుకోండి. క్రికెట్ టీమ్ లో బ్యాట్స్మెన్, బౌలర్, వికెట్ కీపర్స్ ఇలా డిఫరెంట్ రోల్స్ ఉంటాయి కదా. ఒక్కొక్కరికి ఒక్కొక్క రోల్, వాళ్ళ రోల్ యొక్క వర్క్ వాళ్ళు చేస్తారు. ఇక్కడ కూడా అంతే, ఎవరికి వాళ్ళకు డిఫరెంట్ రోల్స్ ఉంటాయి. వాళ్ళు అసైన్ అయిన వర్క్ వాళ్ళు చేస్తారు. మనం డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ ని ఇన్ డెప్త్ గా తెలుసుకుందాం. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అన్నమాట. డిబిఎంఎస్ అడ్మినిస్ట్రేటర్ లైక్ హాస్పిటల్లో చీఫ్ డాక్టర్ ఉంటారు కదా, ఎలా హాస్పిటల్ మొత్తం మేనేజ్ చేస్తారు. లైక్ స్కూల్ ప్రిన్సిపల్ అయితే ఎలా స్కూల్ మొత్తాన్ని మెయింటైన్ చేస్తారు. అలాగే డేటాబేస్ వరల్డ్ లో డిబిఎంఎస్ అడ్మినిస్ట్రేటర్స్ డేటాబేస్ మొత్తాన్ని మేనేజ్ చేస్తారు. ఇందాక మనం చెప్పాం కదా రోల్స్ లో డిబిఎంఎస్ అడ్మినిస్ట్రేటర్స్ అంటే ఎవరు అని చెప్పి, ఏం చేస్తారు వర్క్ అని. దానికి ఇప్పుడు ఇండెప్త్ తెలుసుకుందాం. ఎలా అంటే డేటాబేస్ అని హెల్తీగా ఉండేలా చూస్తాడు. ఇక్కడ హెల్తీగా అంటే ఇన్ ద సెన్స్ ఆఫ్ ఇక్కడ ఎలా మెయింటైన్ చేస్తారు అని చెప్పి, డేటాబేస్ ని ఎలా ప్రొటెక్ట్ చేస్తారు అని చెప్పి. వీళ్ళు సెక్యూరిటీస్ ని మెయింటైన్ చేస్తాడు, పర్ఫార్మెన్స్ ని ఇంప్రూవ్ చేస్తాడు. సింపుల్ గా చెప్పాలంటే ఈజ్ ద గార్డియన్ ఆఫ్ ద డేటాబేస్ అన్నమాట. డేటాబేస్ లో ఏం వర్క్ అన్ని స్మూత్ గా వర్క్ అవ్వడానికి, స్మూత్ గా హ్యాండిల్ చేయడానికి డిబిఎంఎస్ లో డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్ అనే వాళ్ళు ఉంటారు. A DBMS administrator is a database administrator is the guardian of the database system. He ensures that data is safe, organized and available. Data అనేది సేఫ్ గా స్టోర్ అయ్యేటట్టు, అక్కడ నీట్ గా ఆర్గనైజ్ అయ్యేటట్టు డేటాబేస్ లో, అండ్ మనకి అవైలబుల్, మనం రిట్రీవ్ చేసుకున్నప్పుడు అవైలబుల్ గా ఉండేటట్టు చూస్తారు. ఇవి వచ్చేసరికి వాటి యొక్క ఫీచర్స్ ఏమేమి చేస్తారు అని చెప్పి ఇవి ఇన్ డెప్త్ గా మనం తెలుసుకుందాం. రోల్స్ అని చెప్పి రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ డిబిఎంఎస్ అడ్మినిస్ట్రేటర్స్. ఇక్కడ మనం చూసారు కదా ఏవైతే లిస్టెడ్ అయినో వాటిని డీటెయిల్ గా చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి
ఇన్స్టాలేషన్ అన్నమాట. డేటాబేస్ ని ఇన్స్టాల్ చేయడం ప్రాపర్ గా కాన్ఫిగర్ చేసుకుని సిస్టమ్ కి ఇన్స్టాల్ అయ్యేటట్టు చూస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి మేనేజ్ యూజర్స్ అండ్ పర్మిషన్స్. ఎవరెవరు దాన్ని యాక్సెస్ చేయాలి, ఎవరెవరికి ఏమి యాక్సెస్ ఇవ్వాలి అని చెప్పి మెయింటైన్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి బ్యాకప్ అండ్ రికవరీ ఏంటంటే, ఇప్పుడు వాట్సాప్ లో మనం ఏమన్నా డేటా పోతే, చార్ట్స్ పోతే బ్యాకప్ ఎలా పెట్టుకుంటామో అలాగే ఇక్కడ కూడా ఏదైనా సిస్టమ్ ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు రెగ్యులర్ గా బ్యాకప్ జరగడానికి మెయింటైన్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి ఇన్ష్యూర్ సెక్యూరిటీ. డేటాని ప్రొటెక్టెడ్ గా ఉంచి, చెప్పాం కదా ఎవరికైతే ఏ పర్మిషన్స్ ఇవ్వాలో ఆ పర్మిషన్స్ మాత్రమే ఇచ్చి అన్ఆథరైజ్డ్ యాక్సెస్ నుంచి అండ్ అటాక్స్ లైక్ వైరస్ అటాక్స్ అవి ఉంటాయి కదా, వాటి నుంచి ప్రొటెక్ట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి మానిటర్ పర్ఫార్మెన్స్ ని మానిటర్ చేస్తారు, స్మూత్ గా హ్యాండిల్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి మేనేజ్ స్టోరేజ్, అంటే స్పేసెస్ ని ఆర్గనైజ్ చేస్తారు. లైక్ ఒకటి అయిపోతే ఒక సర్వర్ అయిపోతే ఇంకో సర్వర్ అలా ఎన్షూర్ చేసుకుంటూ ఉంటారు. ఇన్షూర్ డేటా ఇంటిగ్రిటీ. డేటా అనేది మెయింటైన్ యాక్యురసీ, కన్సిస్టెన్సీ అండ్ రిలయబిలిటీ ఆఫ్ ద డేటా అనేది మోడిఫై అవ్వకుండా, ఆల్టర్ అవ్వకుండా చూసుకుంటారండి. నెక్స్ట్ వచ్చేసరికి ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా మనం ఇన్స్టాగ్రామ్ అని చెప్పి. ఎప్పుడైతే మనం ఒక ఫోటోని అప్లోడ్ చేస్తామో అప్పుడు ఆ ఫోటోకి మనం ఫస్ట్ యూఐ నుంచి డెవలపర్ అనేవాడు రిక్వెస్ట్ డేటాబేస్ కి పంపిస్తే, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ ఆ రిక్వెస్ట్ ఆథరైజ్డ్ అయితే అప్పుడు డేటాబేస్ లో మన ఫోటో అనేది స్టోర్ చేయడానికి మనకి యాక్సెస్ ఇస్తారు. అప్పుడు మన ఫోటో అనేది డేటాబేస్ లో స్టోర్ అయి ఉంటుంది. మన పోస్ట్ ఎప్పుడు వచ్చినా మనకి అవి అవైలబుల్ గా కనిపిస్తాయి. ఇది రియల్ టైమ్ ఎగ్జాంపుల్. నౌ క్విక్ రివిజన్. ఈ రోజు ఏమేమి చూసాము? డేటా ఇండిపెండెన్సీ అంటే చెప్పుకున్నాం కదా, the ability to change the data structure without affecting the users or application. Users కి అప్లికేషన్స్ కి ఎలాంటి ఎఫెక్ట్ లేకోకుండా డేటాబేస్ ని మోడిఫై చేయడానికి డేటా ఇండిపెండెన్స్ ఉంది. దీంట్లో బేసికలీ మనకి 2 టైప్స్ అనుకోండి, లాజికల్ డేటా ఇండిపెండెన్సీ, ఫిజికల్ డేటా ఇండిపెండెన్స్. ఎప్పుడైతే మనం లాజికల్ డేటా అంటే డేటాబేస్ యొక్క డిజైన్స్ చేంజెస్ చేస్తామో అయినా సిస్టమ్ కి యూజర్ కి అప్లికేషన్ కి ఎఫెక్ట్ అవ్వకుండా దాన్ని లాజికల్ డేటా ఇండిపెండెన్స్ అంటారు. అది ఫిజికల్ స్టోరేజెస్ ని మనం చేంజెస్ చేసినా యూజర్ కి అప్లికేషన్ కి ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుందో దాన్ని ఫిజికల్ డేటా ఇండిపెండెన్సీ అంటారు. నెక్స్ట్ వచ్చేసరికి డిబిఎంఎస్ యూజర్స్. అసలు డిబిఎంఎస్ ని ఎవరెవరు యూజ్ చేస్తారు? ఎండ్ యూజర్స్ యూజ్ చేస్తారు, అంటే ఎవరైతే కస్టమర్స్ లైక్ అస్ వీఆర్ యూజింగ్ ఇన్స్టాగ్రామ్ లైక్ అదర్ యాప్స్ కదా అలా. నెక్స్ట్ వచ్చేసరికి అప్లికేషన్ ప్రోగ్రామర్స్, అంటే హూ డెవలప్స్ ద వెబ్సైట్ ఆర్ మనకి యూఐని వాళ్ళని కోడ్స్ ఎవరైతే రాస్తారో వాళ్ళని అప్లికేషన్ ప్రోగ్రామర్స్ అంటారు. నెక్స్ట్ వచ్చేసరికి డిబిఎంఎస్ డిజైనర్స్, హూ హ్యాండిల్ ద డిబిఎంఎస్ డిజైన్స్ ఆర్కిటెక్చర్స్ అవి. నెక్స్ట్ వచ్చేసరికి డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్, ఎవరైతే డేటాబేస్ పర్మిషన్స్ ని సెక్యూరిటీస్ ని వాళ్ళు మెయింటైన్ చేస్తారో వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసరికి రోల్స్. డిబిఎంఎస్ లో ఏమేం రోల్స్ అనేవి ఉంటాయి, లైక్ యూజర్స్ ద అప్లికేషన్, డెవలపర్స్ డెవలప్స్ ద అప్లికేషన్, అడ్మినిస్ట్రేటర్స్ ఏం చేస్తారు? మేనేజ్ ద డేటాబేసెస్ ఏం చేస్తుంది? డేటాని స్టోర్ చేస్తుంది. మెయిన్లీ ఇంపార్టెంట్ అని మనం అనుకున్నాం కదా, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్ వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? ఇన్స్టాల్ చేయడం, వాటి కాన్ఫిగరేషన్స్, మేనేజ్ ద యూజర్స్ అండ్ పర్మిషన్స్, బ్యాకప్ రికవరీ, ఎన్ష్యూర్ సెక్యూరిటీ, మానిటరింగ్ పర్ఫార్మెన్స్, మేనేజ్ స్టోరేజ్, ఎన్ష్యూర్ డేటా ఇంటిగ్రిటీ. ఇవి ఈ రోజు మనం నేర్చుకున్న కాన్సెప్ట్స్. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ లో అందరికి క్లియర్ అయిందని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను మాక్సిమం. అలాగే ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వండి, నేను డిస్క్రిప్షన్ లో లింక్ యాడ్ చేస్తాను. Thank you for watching. See you next video. Who says you don't pass the test? Who says you can't be the best?